ఏంటండి టెన్షన్ లో ఉన్నారు? టెన్షనేనే. ఇప్పుడు చెప్పు, కొట్టేసిన బంగారం ఎక్కడ పెట్టావు? సార్ ఇండియాలోనే పెట్టినాను సార్. నీకు ఒక్క నిమిషం టైం ఇస్తా, దిగి తీసుకురావాలి. ఓకేనా? ఓకే సార్. తొందరగా పోయి తీసుకురాబా. కొట్టేసిన బంగారం పట్టించి గోల్డ్ మెడల్ కొట్టా. ఇంకా ఎంతసేపు బంగారం తెస్తారా? రారా ఒరేయ్ బంగాడా, నీ అమ్మ వాడిని పట్టుకోలేదంటే ఉద్యోగం పోయి చెప్పెత్తుకోవాల్సి వస్తుంది. మనం సార్ ఎవరు? సార్ ఈ బంగారం మాకు దొరికింది సార్, తెచ్చిద్దామని వచ్చాను సార్. నా ఉద్యోగం కాపాడావమ్మా. ఇదో ఇది ఉంచు. వద్దు సార్, అప్పుల్లో ఉన్నాను, ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి సార్. ఏమ్మా అంత తప్పులు? మా ఆయనకి యాక్సిడెంట్ అయింది సార్, ఉన్నవన్నీ అమ్మేశాము, ఊరంతా అప్పులు పాలైపోయాము. అందుకే నేనే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని పిల్లల్ని చూసుకుందామని. నువ్వు ఇన్ని కష్టాల్లో ఉండి కూడా నీతిగా బంగారం తెచ్చిచ్చావు చూడు, శబాష్. నీకు ఉద్యోగం నేను ఇప్పిస్తా, నువ్వు టెన్షన్ పడబాకమ్మా. కానీ ఇప్పటికైనా సరే మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోండమ్మా. హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ మా లాంటి వాళ్ళకి ఎవరిస్తారు సార్? ఇస్తారమ్మా. దీనికి ఎక్కువ రూల్స్ కూడా ఉండవు. కూలి పని చేసుకునే వాళ్ళైనా సరే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చమ్మా. అవును, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం అప్పులు పాలవడానికి మెయిన్ కారణమే అనుకోకుండా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా లేదా సడన్ గా ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయ్యి లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు మన అయిన వారిని కళ్ళ ముందే పోగొట్టుకోలేక అన్ని దగ్గర అప్పులు చేసి రోడ్డు పాలవుతుంటాం. ఇలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండడం కోసమే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. నెలకి 400 నుంచి 500 కట్టుకుంటే చాలు. మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనకు లక్షల నుంచి కోట్ల వరకు కవరేజ్ అయితే వస్తుంది. ఈ ఇన్సూరెన్స్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చండి, బ్యాంకుల్లో ఆన్లైన్ లో ఎక్కడైనా దొరుకుతుంది. కానీ నేనైతే నా పర్సనల్ గా ఒక దగ్గర తీసుకున్నాను, దాని లింక్ నా బయోలో ఇస్తున్నానండి. ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే అప్ టు 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే మీకు మీ ఫ్యామిలీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఒకసారి చెక్ చేసుకోవడం కోసం ఆ బయోలో లింక్ ఇచ్చిన ఒకసారి చెక్ చేసుకోండి.